ఉజ్జీవింపజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మానుకోవద్దు. ప్రార్థన చేయడం మానుకోవద్దు, వాక్యం చదవడం మానుకోవద్దు, వాక్యం వినడం మానుకోవద్దు. నిరంతరం ప్రభు సన్నిధిలో మనమందరం ఎదుగుతూ ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రతి ఒక్కరు తల నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. సంఘక్షేమం కోసం ప్రార్థిద్దాం, యవనస్తుల కోసం ప్రార్థిద్దాం, పురుషుల కోసం ప్రార్థిద్దాం, స్త్రీల కోసం ప్రార్థిద్దాం, తప్పిపోతున్న వారి కోసం, చెడిపోతున్న వారి కోసం, ఆధ్యాత్మికంగా వెనకబడినటువంటి వారి కోసం, ఆర్థిక ఇబ్బందులతో, అప్పులతో, సమస్యలతో, బాధలతో, కష్టాలతో, నిందలతో, అవమానములతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరి కోసం మనమందరం ప్రార్థించాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. ప్రార్థించవలసినటువంటి భారం మనపై ఉంది. ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన మన స్థితిగతులను మార్చి మన జీవన స్థితిగతులను ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆదరణ, నెమ్మది, శాంతి, సమాధానం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనము. మరి ఒకసారి నేను దేవుని వాక్యాన్ని చదివి వాక్యం కొద్ది నిమిషంలో మీతో పంచుకుంటా. ప్రతి దినము దేవాలయములోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. యేసు క్రీస్తు ఈ లోకంలో జీవించినంత కాలం పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని అనేక మంది ప్రజలకు ఆయన సువార్త ప్రకటించినాడు. ప్రకటించిన తర్వాత ఆ సువార్తను 12 మంది శిష్యులకు అప్పగించి ఆయన ఆరోహణమైనాడు. ఆరోహణమైన తర్వాత 12 మంది శిష్యులు పరిశుద్ధాత్ముడు ఆదరణ కోసం ఎదురు చూడడం, 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తి వారిని కమ్ముకోవడం, వారందరూ బలము కలిగి, శక్తి కలిగి, జ్ఞానము కలిగి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఒక్కొక్కరు ఒక రకంగా, ఒక విధంగా దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ చెదరిపోయినారు. అయితే మనము 12 మంది శిష్యుల జీవన విధానాలు అధ్యయనం చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా దేవుని యొక్క సువార్తను ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు ప్రకటించడం జరిగింది. అయితే ఈ 5వ అధ్యాయము 42వ వచనంలో రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ అధ్యాయంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల తర్వాత వారు ప్రకటించినటువంటి బోధనలు ఏమై ఉన్నాయి అంటే, యేసే క్రీస్తుని ప్రకటించినటువంటి బోధ మనం లేఖన భాగంలో చూడొచ్చు. అంతకంటే ముందుగా జరిగింది ఏంటంటే, అననీయ, సప్పీరా అనబడినటువంటి 2 వ్యక్తులు, వారి యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన మరియు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు, ప్రజలను కలుసుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తుంటే ఇజ్రాయేలు యొక్క సన్నిధిలో, ఆలయంలో ఉన్నటువంటి అధిపతులు కానీ, ప్రధాన యాజకులు కానీ, అధికారులు కానీ వ్యతిరేకించినటువంటి సందర్భాలు మనం చూడొచ్చు. అయితే వ్యతిరేకించిన తర్వాత వారిని చెరసాలలో బంధించడం జరిగింది. చెరసాలలో బంధించినటువంటి విషయం ఒక వ్యక్తికి తెలిసింది. ఎవరు ఆ వ్యక్తి అని అంటే గమనీయేలు. గమనీయేలు అనబడినటువంటి వ్యక్తి తెలుసుకొని వారి గురించినటువంటి విషయం ఒకటి చెప్పాడు. ఏంటంటే, అయ్యా దయచేసి ఆ యొక్క వ్యక్తులను మీరు బందీ ఉంచొద్దండి. ఇంతకుముందు అలాగే ఒకరు బంధించినందుకు సమ్మతించినటువంటి వ్యక్తులు చనిపోయినారు. ఆ తదుపరి కొద్ది దినాలలో అలాగే వ్యతిరేకించినటువంటి మనిషి కూడా చనిపోయినాడు.
దానిని అంగీకరించిన మనుషులు కూడా శపించబడ్డారు. దయచేసి మీరు వారి జోలికి వెళ్ళకండి. ఒకవేళ వారు దేవునికి సంబంధించి దేవుని మాటలు ప్రకటిస్తుంటే మీరు జాగ్రత్త సుమి అని గమనియేలు కొన్ని మాటలు చెప్తాడు. చెప్తే వారు అతని మాటను సమ్మతించి శిష్యులను కూడా, జైల్లో ఉన్నటువంటి శిష్యులను కొట్టి విడుదల చేయడం జరుగుతుంది. విడుదల చేసిన తర్వాత కూడా వారు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. మానక ప్రకటించుచుండిరి. ఏం ప్రకటించినారు అంటే యేసే క్రీస్తని ప్రకటించినారు. మానక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మానుకోవడం అనేటువంటిది అపోస్తులుల జీవితంలో జరగలేదు. ఏ విషయంలో జరగలేదు అని అంటే క్రీస్తును గురించినటువంటి సువార్త ప్రకటించడంలో జరగలేదు. వారు మానుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు మనము మానకుండా ఉండాల. వేటిలో అంటే దేవుని మాటలు ప్రకటించడంలో, ప్రార్థన చేయడంలో. మనం దేనిలో మానక ఉండాలి చెప్పండి? దేవుని మాటలు ప్రకటించడంలో మరియు ప్రార్థన చేయడంలో మానకుండా ఉండాలా. అపోస్తులు 12 మంది శిష్యులు కూడా వారి జీవితంలో సమస్యలను ఎదుర్కొన్నారు, కష్టాలు ఎదుర్కొన్నారు, నిందలు ఎదుర్కొన్నారు, అవమానాలు ఎదుర్కొన్నారు, శోధనలు ఎదుర్కొన్నారు, వేదనలు ఎదుర్కొన్నారు. కానీ ఎక్కడ కూడా దేవుని మాటలు ప్రకటించేటువంటి విషయంలో, ప్రార్థించేటువంటి విషయంలో వారు మానుకోలేదు. మనం వేటిలో మానుకోవాలి అని అంటే పాప సంబంధమైనటువంటి క్రియలలో మానుకోవాలి. అది దొంగతనమైన, వ్యభిచారమైన, అబద్ధమైన, మోసమైన, దుర్మార్గమైన, హత్యలైన, మానభంగాలైన వాటిలో మనం మానుకోవాలి. కానీ దేవుని మాటలు ప్రకటించడంలో, ప్రార్థన చేయడంలో మనము మానుకోకూడదు. ఎప్పుడైతే మనం ప్రార్థించడంలో, వాక్యం బోధించడంలో మానుకుంటామో మన ఆధ్యాత్మిక జీవితము వెనకబడిపోతుంది. ఈరోజు చాలామంది ప్రార్థన చేయడం మానుకున్నారు, వాక్యం చదవడం మానుకున్నారు, వాక్యం వినడం మానుకున్నారు, వాక్యం బోధించడం మానుకున్నారు. నువ్వు అలాంటి పరిస్థితిలో ఉన్నావా? ఒకసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. ప్రార్థన చేయడం మానుకున్నావా? వాక్యం చదవడం మానుకున్నావా? పాప సంబంధమైనటువంటి సంఘటనలు మానుకున్నావా? ఏవి మానుకున్నావు? 12 మంది శిష్యులు మానక, దేవుని వాక్యాన్ని మరిచిపోక ప్రకటించేటువంటి వారుగా ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలు ప్రకటించడం, ప్రార్థన చేయడం మర్చిపోతావో, మానివేసుకుంటావో, నీ ఆధ్యాత్మిక జీవితం అక్కడికే స్టాప్ అయిపోయి ఉంటుంది. నువ్వు అక్కడికే స్టాప్ అయిపోయి ఉంటావు. ఎదిగే ప్రసక్తి ఉండదు. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే దేవుని పనిలో మానక ఆధ్యాత్మికంగా ముందుకి కొనసాగాల. ప్రతి శుక్రవారం మానుకోకుండా మనం ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. ప్రార్థన మన ఆధ్యాత్మిక జీవన విధానాలకు ఎంతో అవసరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా తలలోంచి ప్రార్థనలో మనం ప్రభుని అడిగే సమయం ఈ దినం. కాబట్టి అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో వ్యక్తిగతంగా ఎవరికి తోచినట్టుగా వారు ప్రార్థించాలని వాక్యం ద్వారా తెలియజేస్తున్నా. కల్వరి శిలువలో యేసు ప్రభు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీకోసం, నా కోసం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు నీవు మానక దేవునికి ప్రార్థిస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. మన ఆధ్యాత్మిక జీవన విధానాలు వెనకబడకూడదంటే మనం దేవుని వాక్యాన్ని మానుకోకూడదు, ప్రార్థన చేయడం మానుకోకూడదు. ఎల్లప్పుడూ మనం
ప్రార్థించేటువంటి వారముగా, ఎడతెగక ప్రభువుని అడిగేటువంటి వారముగా ఉండాలని జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసినటువంటి బలియాగం జ్ఞాపకం చేసుకో. ఏవి మర్చిపోవద్దు. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలులు, దేవుడు నీ జీవితంలో ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు అన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకో. మర్చిపోవద్దు, మానుకోకు. ప్రభు సన్నిధిలో నీవు ఎదగాల, నీ కుటుంబం ఎదగాల, నీ పిల్లలు ఎదగాల, నీ భార్య ఎదగాల, నీ భర్త ఎదగాల, సంఘం ఎదగాల, సంఘ పెద్దలు ఎదగాల. పురుషులు, స్త్రీలు, చిన్న బిడలు, యవన బిడలు, వృద్ధాపంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ మానక దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిపిస్తాడు. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదు. కాబట్టి ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రతి